హాయ్ ఆల్, నేను మీ పద్మావతి. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ గురించి ఒక రెసిపీ మీ అందరితో షేర్ చేయాలని వచ్చాను. సో త్వరగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందు ప్లేట్ చూస్తే ప్లేట్లో మనకి అల్లం, చెక్క, ధనియాలు, బెల్లం కనిపిస్తున్నాయి కదండి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం కెటిల్లో కుక్ చేసుకోబోతున్నాం. పీజీ కాబట్టి మాకు కెటిల్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో కెటిల్లో 1.5 గ్లాస్ వాటర్ కెటిల్లో వేయాలి. ఫస్ట్ వేసిన తర్వాత కొంచెం మరిగాక ఆ తర్వాత మనం అల్లం ఏదైతే తీసుకున్నామో అది చిన్న ముక్కల కింద కట్ చేసి అవి వాటర్లోకి వేద్దాం ఫస్ట్ అయితే. ఆ తర్వాత చెక్క మరియు ప్లేట్లో కనిపిస్తున్న ధనియాలు కూడా అన్నీ అందులోకి వేయాలి. వేసిన తర్వాత నిదానంగా ఇవన్నీ మనకి మరగనివ్వాలన్నమాట. ఎంత మరిగితే అంత బాగుంటుంది. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా వీడియోలో, అలా అన్నీ ప్లేట్లో ఉన్న మిశ్రమాలు అన్నీ వేస్తున్నాం. ఒక బెల్లం మాత్రమే మనం పక్కన పెడుతున్నాం అన్నమాట. సో బెల్లం మనం లాస్ట్లో వేద్దాం. సో ఖచ్చితంగా ఇప్పుడు వేసినవన్నీ మంచిగా మరగాలి. సో లిడ్తో కవర్ చేసుకుందాం, కాసేపు దాన్ని మరగనిద్దాం. బెల్లం మాత్రం చెప్పినట్లు లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు చూస్తే మనకి ఇవన్నీ మరుగుతున్నాయి. సో చూడండి ఎంత చక్కగా మరుగుతున్నాయో. సో ఈ మధ్యలో ఖచ్చితంగా మనం స్పూన్ కానీ ఏదైనా అవైలబిలిటీ ఉన్న గరిటెతో దాన్ని చక్కగా కలుపుకొని, ఇప్పుడు మీకు చెప్పాను కదా లాస్ట్లో బెల్లం వేస్తున్నాను, అలా బెల్లాన్ని కూడా వేద్దాం. అండ్ తర్వాత మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి స్పూన్తో ఖచ్చితంగా అటు ఇటు తిప్పుకోవాలి, అడుగట్టకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు చూసారా బాయిలింగ్ అవుతుంది, మనకి చక్కగా బెల్లం కూడా కరుగుతుంది. సో నేను ఈ ప్రాసెస్లో స్పూన్తో అటు ఇటు తిప్పుతూనే ఉన్నాను. ఆ తర్వాత మనం కాస్త ఇట్లా లిడ్ కవర్ చేసి మరగనిద్దాం. చూసారా ఎంత చక్కగా మరిగిందో, పొగలు కమ్ముతున్నాయి, కెమెరాకి కూడా పొగ మొత్తం అంటుకుంది. అండ్ తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మిశ్రమాన్ని మనం వడగట్టుకొని గ్లాస్లోకి తీసుకుందాం. వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చక్కగా అట్లా బాల్కనీలో కూర్చొని తాగుతున్నాను.